ఏంటా నీ పేరేంటా? దుర్గాప్రసాద్ సార్ నా పేరు. దుర్గాప్రసాద్. ఈ ఏరియాలో శానిటేషన్ సూపర్వైజింగ్ చేస్తాం సార్. శానిటేషన్ సూపర్వైజర్. అవును సార్. అచ్చా. మనకి వచ్చేసి మ్యాజిక్ డ్రైన్ సార్. అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్లో ఇది కన్స్ట్రక్షన్ చేసాం సార్. ఇది మనకి ఒక సోక్ ఛానల్ లాగా ఉంటుంది సార్. దీనివల్ల మెయిన్ ఏంటంటే సార్, దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్. దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు, మనకి దోమలు బెడద మస్కిటో బ్రీడింగ్ అనేది ఉండదు సార్. దానివల్ల దోమలు పెరగడం అది ఉండదు సార్. ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది? ఇది 2 feet పెట్టాం సార్. 2 feet పెట్టారు. మనకి ఇది ఏంటంటే సార్, ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ సార్. ఇది మనకి నార్మల్ డ్రైన్ 100 meters-కి 5 lakhs ఖర్చు అవుతాయి సార్. ఇది ఓన్లీ మనకి 65,000తోనే కంప్లీట్ అవుతుంది. ఇది ఇట్లనే వదిలిపెడతావా లేకుంటే దీనిపైన కవర్ చేయొచ్చు? ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్. ఇది ఇలాగే ఉంటుంది సార్. మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్. ఇది పర్ డే 100 meters డ్రైన్ 20,000 liters వరకు మనకి ఇది కాంట్రిబ్యూట్ చేసుకుంటుంది సార్. ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోన్స్ట్రేట్ చూపిస్తాను సార్. చేయండి. దీనికి ఏంటంటే సార్, మనం ఎవ్రీ 50 meters-కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్. దానివల్ల మళ్ళీ కిందికి పోవాలి. ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా 50 meterలకు ఒక సోప్ పిట్ అరేంజ్ చేస్తాం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఈ ఇల్లు మీదేనా పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇది కట్టారు, దీనివల్ల మీకు లాభం ఏంటి? దీనివల్ల లాభం ఉంటుందా? ఇంట్లో నుంచి నీళ్ళు ఇట్టి వదిలి పెడతారా? వదిలి పెడితే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. దీనివల్ల మీకేం ఇన్కన్వీనియంట్ ఉండదా? ఏముండదా? ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా. ఇప్పుడు వెళ్ళిపోతుంది. ఇది ఇట్లే ఉంటుంది. ఏమ్మా బాగున్నారా? హాయ్, బాగున్నావా? ఓకే అమ్మా. స్కూల్కి పోతున్నావా? ఎన్నో క్లాసు? ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా? హాయ్. సాసా ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను సార్. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ ఇల్లేనా ఇది? ఇంట్లో వాటర్ వదిలి పెడుతున్నారు ఇక్కడ? బాత్రూమ్ వాటర్ వదిలేస్తారు. ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా. ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? ఇది వీక్లీ ట్వైస్ చేస్తాం. అంటే ఇంకా చెత్త అనేది ఏమి ఉండదు సార్. కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వచ్చే మాత్రం అవి మాత్రం మనం అది క్లీన్ చేస్తాం. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది? మనం వీక్లీ ట్వైస్ సార్. ఇంకా వీక్లీ ట్వైస్ క్లీన్ చేస్తాం సార్. పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్. ఇక్కడ ఈ డ్రైన్ కిందే సోప్ పిట్ ఉందని సార్. 1.2 meters డెప్త్లో 4 feet డెప్త్లో సోప్ పిట్ ఉంటుంది సార్ ఇక్కడ. ఏంటమ్మా బాగున్నారంతా? హాయ్. ఏంట్రా సెల్ఫీ? ఓకే, గుడ్. ఓకే, ఏం చదువుతున్నావు నువ్వు? 9th. ఇద్దరికి డబ్బులు వస్తుందా? వచ్చిందా? తల్లికి వందనం. ఏంటమ్మా మీరేం చదువుతున్నామ్మా? ఫస్ట్ ఇయర్. నువ్వమ్మా? 8th class. వచ్చిందమ్మా తల్లికి వందనం. రమ్మ. బాగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకే. ఇప్పుడంతా సెల్ఫీలు ఎక్కువైపోయినాయి. థ్యాంక్ యూ అమ్మా. ఇంకోటి ఏంటి సార్, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు సార్. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తీసుకొచ్చాం సార్. అది కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 20 lakhs వరకు కవర్ అయ్యేలాగా అది కూడా ఏర్పాటు చేశారు సార్. అవును. పర్మనెంట్ అయితే
పర్మనెంట్ అయితే కోటి రూపాయలు వస్తుంది కదా? వస్తుంది సార్. 1 కోటి రూపాయలు పర్మనెంట్గా వస్తుంది. అవుట్ సోర్సింగ్ అయితే అవుట్ సోర్సింగ్ అయితే 20 లక్షలు వస్తుంది. అవును సార్. అంటే మరి చనిపోయినా చనిపోయినా కూడా 2 lakhs పూర్తిగా ఫిజికలీ బాగా దెబ్బతిన్నా కూడా 1 కోటి రూపాయలు వస్తుంది.